వైసీపీ మీద ద్వేషంతో నిజం చెప్తూ ఒక అబద్ధాన్ని దాచేస్తున్నది ఈనాడు. 20 కోట్ల రూపాయలు సిద్ధం సభలకు ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 20 కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్టీసీకి ఇచ్చింది. ఆర్టీసీకి అతిపెద్ద లాభం అది. అక్కడ వివిధ దశల్లో వాళ్ళు ఇచ్చినటువంటిది ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది. 850 బస్సులు భీమిలీకి, దెందులూరుకి 1350 బస్సులు, రాప్తాడుకు 3000 బస్సులు, మేదరమట్లకు 3500 బస్సులు తీసుకుంది. అంటే అంతమందిని తీసుకొచ్చినట్టే కదా. ఆ రోజున ఎవరు రాలేదని రాశారు కదా దిక్కుమాలిన వార్తలు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ రోజున అట్లాంటి అబద్ధాలు రాసి ఇప్పుడు ఇంకొక అబద్ధం ఏంటయ్యా రాసేది ఏంటంటే ఆ దశల వారీగా ఇవ్వడం ఏంటి, ముందు ఇవ్వాలి కదా తర్వాత ఇవ్వాలి కదా అన్నట్టు. అది పక్కన పెడితే 3500 బస్సుల దాకా 850 నుంచి 3500 బస్సుల దాకా తీసుకొచ్చిన దానికి సభకి జనం లేరని ఎట్ట రాసాం మనం. నిజాన్ని ఎలా అబద్ధాలుగా మార్చేస్తారనేది సాక్ష్యం. రెండోది, అది అంత బస్సులు పెట్టి తీసుకురావడం తప్పట. మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన సభకి అటు తాడేపల్లిగూడెం సభకో లేకపోతే చిలకలూరుపేట సభకో జనాలు బస్సుల్లో లేకపోతే వాహనాల్లో కాకుండా నడిచొచ్చారా, లేకపోతే దేక్కుంటూ పాక్కుంటూ వచ్చారా? వార్తల్ని వార్తలుగా రాయడం మానేసినటువంటి ఆక్రోశంలో రాస్తున్నటువంటిదే నిజాలు చచ్చిపోతున్నాయి, అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి.